కావాలి కావాలి కాపీ చేసుకుని కబడ్డీ అని చెప్తున్నాను. మా ఆంజనేయ నగర్ పార్క్ నిధులు మాకే కావాలి 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 అది సన్నీ అన్న. పార్క్ నిధులు మాకే సొంతం కావాలి. సరే. నమస్తే అండి, నా పేరు హర్ష. నేను ఆంజనేయ నగర్ రోడ్ నెంబర్ 9 వాసిని. మా కాలనీలో పార్క్ ఒక గ్రీన్ స్పేస్ అలాట్ అయ్యి ఇప్పటికి దాదాపు 3 సంవత్సరాలు అవుతుంది. ఆ గ్రీన్ స్పేస్ని ఎంక్రోచ్మెంట్ జరుగుతుంటే మేమందరం కాలనీ వాళ్ళందరం కలిసి హైడ్రాకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి దాన్ని ఎంక్రోచ్మెంట్ ఆపి కంచె వేయించి కూడా దాదాపు సంవత్సరం దాటుతుంది, కానీ ఇప్పటిదాకా ఆ పార్క్ డెవలప్మెంట్ అనేది జరగట్లేదు. ఎందుకు జరగట్లేదు అంటే ఆ పేపర్ మిస్సింగ్ ఈ పేపర్ మిస్సింగ్ అని కావాలని గవర్నమెంట్ అఫీషియల్స్ పైనుంచి ఒత్తిడి వస్తుందని చెప్పి కావాలని ఆపేసి పార్క్ డెవలప్ అవ్వనీయకుండా ఇన్ని సంవత్సరాల నుంచి ఆపుతూ వచ్చారు. ఈ 1 ఇయర్లో మేము గవర్నమెంట్ అఫీషియల్స్ చుట్టూ తిరిగాము. ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాము, కార్పొరేటర్ దగ్గరికి వెళ్ళాము, జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్స్ హెడ్ ఆఫీస్ అన్ని చుట్టూ తిరిగి వాళ్ళ దగ్గర 50 lakhs అమౌంట్ శాంక్షన్ చేయించుకున్నాం. ఇప్పుడేమో ఇంతకు ముందు శాంక్షన్ అయిన అమౌంట్ ఎక్స్పైర్ అయిపోయింది అన్నారు. ఇప్పుడు ఎక్స్పైర్ అయిపోయిన అమౌంట్ని శాంక్షన్ మళ్ళీ రెన్యూ చేయించుకున్నాము. ఇప్పుడు మళ్ళీ అది మార్చ్లో ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇప్పుడు వాళ్ళు ఇలాగే టైంపాస్ చేసి మళ్ళీ మార్చ్లో ఎక్స్పైర్ అయిపోయింది అని చెప్పి దీన్ని ఇలా కాలం గడుపుతున్నారు తప్పితే ఇప్పటిదాకా పార్క్ అనేది వాళ్ళు డెవలప్ చేయట్లేదు. మాకున్నది ఒకటే పార్కు, ఒకటే కనెక్టింగ్ రోడ్. సో మేము దాని గురించి ఇన్ని సంవత్సరాల నుంచి పోరాడుతున్నా కూడా ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. అందుకే దీనికి నిరసనగా మేము గవర్నమెంట్ని ప్రశ్నించదలుచుకున్నాము. మా పార్కును మాకు ఎలాగైనా మాకు ఇప్పించాలి, మాకు కట్టాలి. పార్క్ ఎందుకు అడుగుతామండి? ఎవరైనా ముసలి వాళ్ళు, చిన్నవాళ్ళు ఈవినింగ్ టైంలో అలా కూర్చొని కాసేపు టైం పాస్ చేయడానికి, అలా కాలక్షేపం చేయడానికి అడుగుతాం. దానికి కూడా మాకు రానివ్వకుండా అడ్డుపడుతున్నారు ఈ దుష్ట శక్తులు, ఈ పొలిటికల్ ఎజెండాస్తో ఉన్న వాళ్ళు, ఇక్కడ ఉన్న ఎంక్రోచ్మెంట్ బ్యాచ్ వాళ్ళందరూ. సో మాకు ఎలాగైనా ఈ పార్క్ని మాకు శాంక్షన్ చేయాలి, డెవలప్ చేయాలి. ఇదే మా డిమాండ్. అది చేసేదాకా మేము ఇక్కడ నుంచి కదలము, నిరాహార దీక్ష చేస్తూనే ఉంటాం. గవర్నమెంట్ నుంచి స్పందన లేదండి. చేస్తాము చూస్తామని ఇప్పటిదాకా 1 year అయిపోతుంది. 50 lakhs శాంక్షన్ అయింది, ఇప్పటిదాకా ఎక్స్పైర్ కూడా అయిపోతుంది. సో ఇప్పుడు ఫిబ్రవరి, ఇంకొక 1 monthలో ఆ 50 lakhs ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఎక్స్పైర్ అయిపోయింది, రెన్యువల్ చేయించాలి అని చెప్పి మళ్ళీ కొత్త ఆట మొదలు పెడతారు వాళ్ళు. మళ్ళీ దానికి ఒక సంవత్సరం పొడిగిస్తారు. సో ఇవన్నీ మేము గత 3 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాం. మాకు ఈసారి మాత్రం ఈ నెలలో పార్క్ ఎలాగైనా డెవలప్మెంట్ అనేది అవ్వాలండి. అవ్వకపోతే మేము ఊరుకోము, నిరాహార దీక్ష చేస్తాం, ఇక్కడే కూర్చుంటాం. పార్క్ సుందరీకరణ చేస్తామని హైదరాబాద్ లాంటి సంస్థలు తెచ్చారు కదా, అది కూడా ఏం రెస్పాన్స్ అవుతుంది? ఎవ్వరు లేరండి. అంతా మేమే కూర్చొని కాలనీ వాళ్ళే అందరూ కూర్చొని ధర్నాలు చేసుకుంటూ ఆఫీసులు మాని మరి చిన్న పిల్లలతో వెళ్ళి మరి ఆఫీసుల చుట్టూ తిరిగి మాకు పార్క్ కావాలని అడుగుతున్నాం, కానీ ఎవ్వరు ఏం చేయట్లేదు. అయితే ఒక్క విషయం అండి, ఈ విషయంలో ఇంకొక మాట చెప్పదలుచుకున్నాను. రంగనాథ్ గారు స్వయంగా ఇక్కడ ఉన్న జెడ్సీకి కాల్ చేశారండి. కాల్ చేసిన తర్వాత కూడా ఆయన 2-3 సార్లు మా ముందే కాల్ చేసి మాట్లాడడం జరిగిందండి. ఎందుకు మీరు వర్క్ ఆపుతున్నారు, మాకు ఈ వర్క్ అనేది ఎట్ ఎనీ కాస్ట్ స్టార్ట్ అవ్వాలి అని చెప్పేసి 3-4 సార్లు మాట్లాడడం జరిగింది. అయినా కానీ ఇక్కడ ఉన్న జెడ్సీ అస్సలు పట్టించుకోవడం లేదండి. ఆయన ఏమన్నా ఎవరన్నా రాజకీయ ఒత్తిడిలతో ఉన్నాడని చెప్పేసి మాకు అనిపిస్తుంది. సో అవి ఏమున్నా కానీ ఇప్పుడు క్లియర్ చేసుకొని మా పార్క్ వాల్ ఏదైతే కన్స్ట్రక్షన్ ఉందో అది మాకు ఇమీడియట్ గా స్టార్ట్ అవ్వాలండి. సో ఇక్కడ ఏంటంటే దీని మీద చాలా మంది డిపెండ్ అయి ఉన్నాం అన్నమాట. ఈ పార్క్ మీద చాలా మంది మేము డిపెండ్ అయి ఉన్నామండి. చిన్నలు, పెద్దలు, వృద్ధ మహిళలు, అసలు ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి మాకు ప్రాపర్ గా పార్క్ కూడా లేదనమాట. సో ఈ సమస్యని మాకు ఎలాగన్నా కానీ ఈ అధికారులు పట్టించుకొని దీన్ని సాల్వ్ చేయాలనేదే మా ముఖ్య ఉద్దేశం. లేదండి, రంగనాథ్ గారిని మేము యాక్చువల్ గా చాలా మెచ్చుకుంటాము. ఎందుకంటే మేము సార్ని ఒక 7 to 8 times వెళ్ళి అప్రోచ్ అయ్యాము. సార్ కూడా ప్రాపర్ గా రెస్పాండ్ అయ్యి వెంటనే మాకు ఇక్కడ ఉన్న ఏదైతే అడ్డంకి ఉందో దాన్ని తొలగించేసి ఇక్కడ కంచెను కట్టించారు. అండ్ దగ్గర ఒక 100 to 120 పోలీస్ ప్రొటెక్షన్ తోటి అది చేయవలసిన సిచ్యువేషన్ వచ్చింది. సో మాకేమర్థమవుతుందంటే దీని వెనకాల ఏదో రాజకీయ కుట్ర ఉందని చెప్పేసి అనిపిస్తుందండి. ఎందుకు ఇంతగానం పోలీస్ అనేది ఇన్వాల్వ్ అవ్వాలి ఒక చిన్న మా పార్క్ గురించి మేము ప్రొటెక్ట్ చేసుకోవడానికి అనేది మాకు ఇప్పటికీ అర్థం కాని విషయం అన్నమాట. సో కొన్ని శక్తుల నుంచి ఇది ఆగుతుందని చెప్పి మాకు అర్థమవుతుంది. కానీ ఒకసారి హైడ్రా ఇన్వాల్వ్ అయిందంటే వర్క్ స్టార్ట్ అవ్వాలి. కానీ హైడ్రా వర్క్ స్టార్ట్ చేసి 10 నెలలు అంటే కంప్లీట్ చేసి 10 నెలలు అవుతుందండి. ఇంతవరకు కూడా మాకు వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదు. ఆంజనేయ నగర్ రోడ్ నెంబర్ 9లో ఉంటాం. నేను గత 14 సంవత్సరాల నుంచి మేము ఇల్లు కొనుక్కొని ఇక్కడే ఉంటున్నాము. సో గత 12 సంవత్సరాల నుంచి మోర్ దాన్ 10 years నుంచి రోడ్డు గురించి, పార్కు గురించి శత విధాల తిరిగి అలసిపోయామండి.
అంద దగ్గరికి వెళ్ళాము, చేస్తామంటారు, ఈ రేపు అంటారు, ఎల్లిండంటారు, ఇలానే సంవత్సరాలు గడిచిపోయినాయి. ఆ రోడ్డు మీద అంతా ఫుల్గా ఫస్ట్ రోడ్ స్టార్టింగ్ విశాల్ మార్ట్ దగ్గర నుంచి మొత్తం అంతా చెత్తేస్తారు. వాళ్ళకి వేరే ఆల్టర్నేటివ్ చూపించి మాకు రోడ్డు క్లియర్ చేయండి అని అంటే చేస్తామంటారు, చూస్తామంటారు, ఏమీ చేయరు. రెండో పాయింట్, స్కూల్ బస్సులు లోపలికి రావట్లేదు. అందరూ చిన్నపిల్లలు, లేడీస్ పిల్లలు అందరూ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. స్కూల్ బస్సులు లోపలికి రావాలంటే అతను అన్ని ఈ డస్ట్బిన్ డబ్బాలన్నీ రోజుకు 2 సైడ్స్ పెడుతున్నారు. దాని గుండా బస్సు పోదు. విశాల్ మార్ట్ మెయిన్ రోడ్డు దగ్గరే బస్సు ఆపాలంటే ఫుల్ ట్రాఫిక్. మీరు చూశారు, ట్రాఫిక్లో బస్సు ఎక్కువసేపు ఆపలేడు. మేము ముందే 20 నిమిషాలు ముందే వచ్చి ఆ విశాల్ మార్ట్ దగ్గర వెయిట్ చేసి బస్సు కోసం పిల్లల్ని స్కూల్కి పంపించి వెళ్ళాలి. మళ్ళీ వచ్చే ముందు అరగంట ముందు వచ్చి విశాల్ మార్ట్ దగ్గర వెయిట్ చేయాలి పిల్లల్ని తీసుకెళ్ళడానికి. లోపలికి వాళ్ళు పిల్లలే ఓన్గా వస్తారనుకుంటే ఆడ ఆ స్కోప్ లేదు. మొత్తం రోడ్ నెంబర్ 9 బ్యాక్ సైడ్ అంతా చెట్లు అట్లా ఉన్నాయి, మొత్తం గంజాయి బ్యాచ్. సాయంత్రం అయ్యేసరికి ఫుల్గా మందుబాబులు, జంగాయి అందరూ, ఒకరని కాదు, ఎవరిని నేను పేరు పెట్టి ఒకరికి చెప్పలేను. ఆ ఫుల్గా అందరూ ఆడ తిరిగి మొత్తం అంతా ఆడ బ్రష్ పట్టిస్తారు. బయటికి పోవాలంటే ఫ్యామిలీసు, లేడీసు సాయంత్రం పూట ఈ చిత్తనమ్మ గుడి మార్కెట్కు కూరగాయలకు, పూలకు, పూజకు తెచ్చుకొని రావాలంటే భయం. తర్వాత ఆ రోడ్డు అంతా బ్రష్ పట్టించి కంపు రావాలంటేనే చేత కావట్లేదు. ఘోరమైన స్మెల్, కంపు రోడ్డు అంతా. అది ఏదో ఒక మార్గం ఎవరు చూపించాలి? ఎవరు రెస్పాన్సిబిలిటీ? అది గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ. చెత్త రోడ్డు మీద ఇంత నడి సెంటర్లో ఉండే చెత్త ఏదో ఆల్టర్నేటివ్ వాళ్ళు చూపించో, ఏదో ఒక సొల్యూషన్ వాళ్ళే చూపించాలి. గవర్నమెంట్ హ్యాస్ టు షో సంథింగ్ కదా. అదేం పట్టించుకోరు. రాత్రి 50% రోడ్డు మొత్తం బ్లాక్ చేసేస్తారు చెత్తతో. వెళ్ళాలంటే కంపు, విపరీతమైన దుర్వాసన. చాలామంది ఫ్యామిలీస్ ఇల్లులు అమ్మేసుకొని వేరే చోటు కూకట్పల్లికో ఈ వేరే లైన్లోకి వెళ్ళిపోతున్నారు. వెళ్ళలేని కెపాసిటీ లేని వాళ్ళు మేము అక్కడే అనుభవిస్తున్నాం చెప్పాలంటే. ఇంకా పార్కు గురించి చెప్పాలంటే పెద్ద ఇది. దాని కింద ఒక పెద్ద మాఫియా ఉంది. ఎవరనేది నాకు తెలియదు. ఎందుకంటే ఎన్నిసార్లు అడిగినా కూడా మేము తిరగని వాళ్ళు అందరి దగ్గర తిరిగాము. రేపు వెళ్ళండి మేము చేస్తాము చూస్తామని రోజులు గడుపుతున్నారు. ఏమీ కాల. ఇంకా మాకు ఇంటర్నల్గా తెలిసిన సోర్సు దాన్ని కబ్జా చేయబోతున్నారు కొందరు పెద్ద మనుషులు అని తెలిస్తే హైడ్రా దగ్గరికి వెళ్ళాము. హైడ్రా దగ్గరికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గరికి 10-20 సార్లు వెళ్ళాము మ్యాప్ తీసుకుని. అవునవును, హైడ్రా రంగనాథ్ గారే అక్కడ ఆయన వచ్చి వితిన్ 24 అవర్స్లో మాకు ఫినిషింగ్ చేయించారు. తర్వాత ఆయన దగ్గర మళ్ళీ వెళ్ళి రిక్వెస్ట్ చేశాము మేము. మాకు ఈజ్ ద ఓన్లీ 1 పర్సన్ హెల్పింగ్ అన్నట్టు. దాని కొంచెం డెవలప్మెంట్ కూడా మీరు అక్కడ ఏది బతుకమ్మ చెరువులో ఏ కుంటలు నాకు పేరు ఐడియా లేదు, అక్కడ డెవలప్ చేశారు కదా హైదరాబాద్లో. అలాగే దీన్ని కూడా కొంచెం డెవలప్ చేయించండి సార్ మీరు ఏదో ఒకటి చేసేని వెళ్ళాము. వెళ్తే ఆయన పర్సనల్గా మాట్లాడి వేరే వాళ్ళ డిపార్ట్మెంట్స్ తోటి మనీ కూడా శాంక్షన్ చేయించాడు. ఇక పని ఎవరు చేయాలి? ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుంది? జిహెచ్ఎంసీ వాళ్ళకు గవర్నమెంట్ ఫండ్ రిలీజ్ చేసింది. వీళ్ళు కాంట్రాక్టర్స్కి టెండర్ పిలిచి ఏదో వాళ్ళ ప్రాసెస్ ప్రకారంగా అది పని చేయించాలి. 2 times మనీ గవర్నమెంట్ రిలీజ్ చేసింది, ల్యాప్స్ అయిపోయింది వాడకపోవడం వలన. ఇప్పుడు మళ్ళీ మనీ రిలీజ్ చేయించినాం. ఆ మనీ ఇప్పుడు March 10th తోటి లాస్ట్ డేట్ అంటే ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఆ తర్వాత అవి ల్యాప్స్ అయిపోతాయి మళ్ళీ. ఆ లోపలన్నా ఇది చెయ్యండి అని బ్రతిమలాడుతున్నాం. సో ఇది వీళ్ళు మేము అడిగేది ఏంటంటే ఎందుకని డిలే చేస్తున్నారు? ఎవరు ఈ పని జరగకుండా ఎవరు వెనక ఆపుతున్నారు? ఆపే పెద్ద మనుషులు ఎవరో బయటకు వచ్చి ఎందుకు ఆపుతున్నారో మాకు రీజన్ చెప్పండి. లేకపోతే మేము వదిలేసి వేరే చోటుకని వెళ్ళిపోతాం మేము. రైట్, ఒక పక్క డస్ట్బిన్ డబ్బాలు, ఒక పక్క చెత్త, ఒక పక్క పార్కు, అక్కడ పాములు తేలు, ఒక పక్క గంజాయి వేసి. అరే ఎందుకు కొనుక్కున్నామా ఇల్లు, ఇక్కడ ఎందుకు ఉంటున్నామా అని చెప్పి బాధపడిన రోజే లేదు మాకు. సో మీ ద్వారా నేను గవర్నమెంట్కి జిహెచ్ఎంసీ వాళ్ళకి కోరేది ఏంటంటే దయచేసి మేము రోడ్ నెంబర్ 9 తరఫున అక్కడ ఆ పార్కుకు ఫండ్స్ ఎక్స్పైర్ కాకుండా, ల్యాబ్స్ కాకుండా దయచేసి ఆ పనులు మొదలు పెట్టి ఇమ్మీడియట్గా చేయించండి. రెండవది, ఆ రోడ్ సైడ్ ఉండే ఆ డస్ట్బిన్ డబ్బాలకు నేను కాదన్నట్ల అందరూ బ్రతకాలి. వాళ్ళకు కూడా వేరే చోట ఎక్కడన్నా ఏదన్నా బండ్లు పెట్టుకోవడానికి ఒక అవకాశం సోర్స్ చూపించి అవి కూడా క్లీన్ చేసేస్తే మేము ఆడ బ్రతకడానికి వీలు ఉంటుంది. ఇంకా లేకపోతే కన్నా మేము ఆడ ఉండలేము అసలు ఇంకా. సో ఈ జిహెచ్ఎంసీ వాళ్ళను, ఆ ఆథరైజ్డ్ పర్సన్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే
అయ్యా బాబు ఆ డబ్బులు ల్యాబ్స్ కాకుండా ఎక్స్పైర్ కాకముందే టెండర్లు పిలిచి పార్క్ పనులు మొదలు పెట్టండి దయచేసి. ఆ డస్ట్బిన్ డబ్బా వాళ్ళకు వేరే ఆల్టర్నేటివ్ సోర్స్ చూపించి వాళ్ళకి వేరే విధంగా ఎక్కడైనా చూపించండి. ఆ రోడ్డు చెత్త వేయకుండా వేరే ఏమైనా సొల్యూషన్ చూపించండి. ఈ 3 కండిషన్స్. రోడ్ల గురించి ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? రోడ్ల గురించి ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తారు? డిమాండ్ అదే, ఇప్పుడు రోడ్లు కొన్ని శ్రీనివాసం అక్కడ పాపం వాళ్ళు మొన్న వెళ్ళి నేను చూశాను, చాలా అందరూ అడుగుతూ ఉంటే ఏంటా అని. లిటరల్లీ మొత్తం బొక్కలు పడ్డది, డ్రైనేజీ, పిల్లలు దానికి గుంతలు పడి చచ్చిపోతారు. ఆ డబ్బులు దానికి ఎప్పుడో వచ్చాయి, ఆ డబ్బులు డైవర్ట్ చేసి ఎక్కడ వేరే చోట ఎక్కడ వేసేసారు. అలా ఎందుకు చేస్తారు? ఫస్ట్ మనము ఆకలిగా ఉన్న వాడికి ఫుడ్ పెట్టాలి, తర్వాత బిర్యానీ కావాల్సింది లగ్జరీ ఫుడ్ పెట్టాలి. వాళ్ళకి ఇప్పుడు ఆకలితో ఉన్నారు. ముందు వాళ్ళకి బేసిక్ వేసి రోడ్డు రైట్, తర్వాత మిగతా అన్ని చూడాలి. అదే నాది. మాకు ఇది ముసాపేట్ కుకట్పల్లిలో వస్తుందండి. కుకట్పల్లిలో ముసాపేట్ విలేజ్ లో ఆంజనేయ నగర్ అనేది ఉందండి. ఈ ఆంజనేయ నగర్ వచ్చేసి మాకు మొత్తంగా 2 ఎకరాల కాలనీ ప్లేస్ లో 2 ఎకరాల పార్క్ ప్లేస్ ఉందండి. కాకపోతే ఇంతవరకు కాలనీలో 2 ఎకరాల స్థలం ఉందని ఎవరికి తెలియదు. అది రీసెంట్ గా ఒక 2-3 ఇయర్స్ నుంచి పోరాటం, మా బ్రదర్ మహేందర్ అని ఉన్నాడు, మా కాలనీ వాసులు అందరం కలిపి పోరాటం చేస్తే ఆ 2 ఎకరాలు బయటకు వచ్చింది. దానికోసము స్థానికంగా ఉన్న వాళ్ళు మనకు ఇంకా రాజకీయవేత్తలు అనాలా లేక అధికార ప్రతినిధులు అనాలా తెలియదు, కానీ దానికోసం 50 లక్షల రూపాయలు మా పార్క్ ప్లేస్ కి శాంక్షన్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ఇన్ని రోజులైనా అది ఏడేసిన గొంగడి ఆడనే ఉన్నది. స్థానికంగా దాన్ని పార్క్ లేదని కొంతమంది ఏదో చేయాలని చూస్తే హైడ్రా కమిషనర్ గారికి వచ్చారు, కంప్లైంట్ ఇస్తే ఆయన వచ్చి మాకు పెన్షన్ వేయడం జరిగింది. 2 ఎకరాలు మా పార్క్ ప్లేస్ మాకే. మరి మేమేం అడుగుతున్నామంటే, నిధులు ఆల్రెడీ శాంక్షన్ అయిన తర్వాత ఎందుకు పని చేయట్లేదు? పలు దఫాలుగా మేము కంప్లైంట్స్ చేయడం జరిగింది కాలనీ నుంచి, కానీ మరి ఆ నిధులు ఏమైనా ఎక్కడైనా పార్క్ ఎందుకు ఆగిపోతుంది? మాకు ఏ శక్తులు ఆపుతున్నాయో మాకు అందరూ కలిసి మీడియా ముందుకు వచ్చి ఇప్పుడు మేము రోడ్డు మీదకి వచ్చి కూర్చొని శాంతియుత ధర్నా చేస్తూ అడుగుతున్నాం. మాకు కమిషనర్ గారు చెప్పాలి, నిధులు ఏమైనాయి, ఎందుకు ఆగిపోతున్నాయి, ఏ శక్తి ఆపుతుంది, మా కాలనీ డెవలప్మెంట్ ఎందుకు అవుతలేదు? మాకు సాల్వ్ అయ్యేతుంది కేవలం పార్కింగ్ పెన్షన్ ఒక్కటే అయింది హైడ్రా వల్ల. మాకు మాత్రం ఈవినింగ్ 7 అయ్యిందంటే మొత్తం ఇక్కడ ముసాపేట నుంచి ఆంజనేయకి సంబంధించి అనుసంధానమైన రోడ్లు మొత్తం బ్లాక్. మొత్తం చుట్టుపక్కల అంతా మీరు చూడండి, ట్రాఫిక్ జాము. మా ఆంజనేయ నగర్ లో రావాలంటే మినిమం గంటన్నర కావాలి మాకు. అంటే ట్రాఫిక్ సమస్య అంతలాగా ఉంది. ఫుట్ బోర్డులు మొత్తం ఆక్యుపై అయిపోయినాయి. ఎక్కడెక్కడికెళ్ళో వచ్చిన తోపుడు బండ్లు అన్ని ఇక్కడ పెడుతున్నారు మా కాలనీలో. తర్వాత ఇక్కడ గంజాయి బ్యాచ్ కూడా తిరుగుతుంది. మేము కంప్లైంట్ ఇచ్చినాం, పోలీస్ వారు వచ్చేసి పెట్రోలింగ్ బ్యాన్ చేస్తున్నారు. అది కొంతవరకు మాకు ఉపశమనం ఉంది. కానీ స్ట్రీట్ లైట్ల ప్రాబ్లం ఉంది, మాకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. అవన్నీ చిన్న చిన్న సమస్యలే. కానీ పార్క్ అనేసరికి ఇది పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మొత్తం అంతా తిరిగి వాళ్ళు మొత్తము 1 గంట సేపు సేద తీసుకునే పార్క్ ని మాకెందుకు పెండింగ్ లో పెడుతున్నాము? పలు దఫాలుగా ఎన్నో రకాలుగా రాజకీయ నాయకులను కలిసినాము. మేము ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి GHMC హెడ్ ఆఫీస్ కు ఇచ్చినాము. అసలు ఆ నిధులు ఏమైనాయి? ఇప్పటికి ఇక మాకు విసిగిపోయినాం. కాబట్టి మా కాలనీ వాసులం అందరం స్వచ్ఛందంగా ఈరోజు అందరూ ఉద్యోగానికి సెలవు పెట్టి శాంతియుత పోరాటం చేస్తున్నాం. మా పార్క్ నిధులు మాకు కావాలి, తొందరలో చేయాలి. లేదంటే ఇప్పుడు మళ్ళీ కార్పొరేటర్ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ నిధులు లేవని చెప్తారు. ఆ నిధులు మళ్ళీ 5 ఏళ్ల వరకు డైవర్ట్ అవుతుంది, మా పార్క్ ఆడనే పడుతుంది. అలాగే ఖాళీ స్థలం ఉంటే అది ఇంకోరి దగ్గరికి వెళ్ళిపోతుంది. కాబట్టి తొందరగా నిధులు కావాలా, మా పార్క్ మాకే కావాలా, మా రోడ్లు మాకే నీట్గా ఉండాలా, ట్రాఫిక్ సమస్య కూడా క్లియర్ కావాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వచ్చిన 2-3 రోజుల వరకే రోడ్లు క్లియర్ అయిపోయి తర్వాత యథావిధి పరిస్థితి యథావిధి. అందుకని మేము ఇప్పుడు ప్రతి ఒక్కరికి మేము ఇక్కడ రోడ్డు మీదకి వస్తేనైనా ఈ సమస్య సీఎం దాకా వెళ్ళాలనేది మా టార్గెట్. సీఎం దాకా వెళ్తేనైనా అసలు ఏంటి కాలనీ ఏం జరుగుతుందని ఆయన దాకా వెళ్తాదేమో అని మా కాలనీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చాం. రోడ్ల గురించి మాకున్న రోడ్లు మాకు క్లియరెన్స్ అయిపోతే ట్రాఫిక్ సమస్య ఉండదు. ట్రాఫిక్ సమస్య వల్ల పొల్యూషన్ పెరిగిపోతుంది మా కాలనీలో. కాబట్టి ట్రాఫిక్ క్లియరెన్స్ కావాలి అంటే స్ట్రీట్ లైట్స్ అని వెలగాలి, అది సమస్య. పెండింగ్ ఉన్న రోడ్లు వెంటనే